ఎజ్రా 9వ అధ్యాయము. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖముని వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనయ్యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమునట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గును దిన వారమైతివి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిలా చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరుచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మును విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకొక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండిన దాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కియ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షమ భాగ్యములు కలగవలెనని మీరు ఎన్నటికి కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని నప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు గదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాం. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఎజ్రా 10వ అధ్యాయము.
ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఎడవగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితివి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదాం. లెమ్ము, ఈ పని నీ అధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషిబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అప్పటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించని. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చని. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండని. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధములను ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండని. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణములందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పాను. అప్పుడు అసాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును, పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారము అందరిని వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువ వంశములోను అతని సహోదరులలోను మయసేయాయు, ఎలియెజరును, యారీబును, గెదెల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించేదమని మాట ఇచ్చిరి.
మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఈ మేరు వంశములో హనాని, జబద్య, హారీము వంశములో మయసేయ, ఏలియా, షమయా, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశములో ఎల్యోయేనై, మయసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలిదా అను కెలాయ, పెతహయ, యూదా, ఎలియెజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లుము, తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామిను, ఎలియేజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశములో మత్తన్య, జకర్యా, యెహీయేలు, అబ్ది, ఎరేమోతు, ఏలియా. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్య, ఎరేమోతు, జాబాదు, అజీకా. బేబై వంశములో యెహోహానాను, హనన్య, జబ్బై, అత్లాయి. బాని వంశములో మెషుల్లాము, మల్లుకు, అదాయా, యాషూబు, షయాలు, రామోతు. పహత్మోయాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయా, మైషేయ, మత్తన్య, జసలేలు, బిన్నూయి, మనష్షే. హారీము వంశములో ఎలియెజరు, ఇష్షియా, మల్కియా, షమయ. షిమ్యోను, బెన్యామీను, మల్లుకు, షమర్యా. హాషుము వంశములో మతైనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, ఎరేమై, మనష్షే, షిమి. బానీ వంశములో మయదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కెలూహు, వన్య, మెరేమోతు, ఎల్యాషిబు, మత్తన్య, మత్తెనై, యహశావు. బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్దయి, షామై, షారై. అజరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దై, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.